మకర రాశి వాళ్లకు ఈ వారం అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే అప్పుడప్పుడు స్వయంకృతాపరాధం వలన కొన్ని రకాల ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. వాటి వలన కొన్ని రకాల ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడటం కానీ ఆలస్యం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. స్నేహితులు బంధువులతో లేదా తోటి ఉద్యోగస్తులతో కొన్ని రకాల అభిప్రాయ భేదాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఈ వారం ముఖ్యమైనటువంటి విషయాల్లో ఈ యొక్క మకర రాశి వారు ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సందర్భాలలో మీ వైపు నుండి ఎటువంటి తప్పులు లేకున్నప్పటికీ కూడా నిందలు మోయవలసిన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వృత్తిపరంగా వ్యాపారాల పరంగా ఈ వారం సమస్యలను అధిగమించుకోగలుగుతారు. ఆరోగ్య విషయాల్లో మకర రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాల్లో అవసరమైతే తప్ప అధికమైనటువంటి ఒత్తిడికి గురి కాకూడదు. తొందరపాటు నిర్ణయాలు కూడా ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. అలాగే ఈ వారం మకర రాశి వాళ్లకు వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాల్లో కొంత ఎక్కువ ప్రయత్నాలు చేయటం అనేది మంచిది. విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాల్లో శుభ ఫలితాలను పొందుతూ ఉంటారు. మీ యొక్క అభివృద్ధి ఇతరులకు అంతగా గిట్టకపోవచ్చు. కాబట్టి ముఖ్యమైనటువంటి పనులు కీలకమైనటువంటి కార్యక్రమాలు రహస్యంగా చేపట్టడం పూర్తి చేయటం అనేది మంచిది. ఎందుకంటే కొంత మీ పైన ఇతరులకు అసూయ రాగద్వేషాలు పెరుగుతుంటాయి. వీటినే మనం నరదృష్టిగా చెప్పుకునే సందర్భం ఉంటుంది. అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. స్త్రీలకు ఈ వారం అనుకూలంగా ఉన్నప్పటికీ మానసికంగా కొంత తక్కువ ప్రశాంతత ఉంటుంది. కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. అనవసరమైనటువంటి ఖర్చులు చేయకూడదు. అనవసరమైనటువంటి సలహాలు కూడా ఇవ్వకూడదు. ఈ వారం నూతనమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఈ రాశి వారికి కలిసి వస్తాయి. మొత్తం మీద మకర రాశి వారు ఈ వారం శుభ ఫలితాలను పొందేందుకై కాలభైరవ స్వామి వారిని పూజించటం మంచిది. కాలభైరవాష్టకమును పారాయణం చేయటం, మూగజీవాలకు ఆహారాన్ని అందించటం అనేది చాలా మంచిది.